సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కాపరిగా చేసుకున్న దావీదు తన జీవితంలో ఎన్నో అనుభవాలను మూటకట్టుకున్నాడు. దేవుని కృప ద్వారా పచ్చిక భయాలలో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో గాండాధకార లోయలలో నడిచాడు. జీవితంలో ఇలాంటి అనుభవాలు మనం కూడా ఎదుర్కోవచ్చు. పచ్చిక భయాలలో దేవుని మంచితనాన్ని క్రీస్తుస్తూ పూర్ణ మనస్సుతో ఆయనను స్తుతిస్తున్న మనం గాండాధకార లోయలలో నడుస్తున్నప్పుడు కృంగిపోకూడదు. ఆ పరిస్థితుల్లోనే దేవుడు మరింత సమీపంగా ఉన్నాడని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. గాండాధకార మార్గమున నే తిరిగినను గాండారపు కృపతోడ కరుణించు నన్నెప్పుడు అంటూ ఓ భక్తుని హృదయ రంగం నుండి వచ్చిన ప్రార్థన అర్థమైనది. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా తన విశ్వాస్యత చేత బ్రతుకును. హల్లెలూయా. తన విశ్వాస్యత బ్రతుకును. ఎంత మంచి వాక్యము చూడండి. దేవునితో సంబంధం, దేవునితో వ్యవస్థ, సంఘ క్రమము. రోమీయులకు 10వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఎంత మంచి వాక్యములో చూడండి సిస్టర్ బ్రదర్. మన ఆధ్యాత్మికమైన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది విశ్వాసం, జీవించడమే. Faith is last important word in us life. ఈ విశ్వాసం మనకు లేకపోతే ఈ కఠినమైన సమస్యలు, పరిస్థితులు మనకు ఎదురవుతా ఉన్నప్పుడు దేవుడి నుండి తొలగిపోవడం. అందుకే విశ్వాసం నీకు కలగాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది దేవుడితో కనెక్ట్ అవ్వాలి. దేవుడు పెట్టిన వ్యవస్థలోకి నీవు రావాలి. సంఘ క్రమంలోకి నీవు రావాలి. క్రీస్తు గురించి మాటలు విన్నప్పుడు విశ్వాసం తాకుతుంది. అది ఇంకా కఠినమైన పరిస్థితుల్లో కూడా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు పెట్టిన వ్యవస్థలోకి నీవు పాల్గొంటే, సంధ్యాక్రమాన్ని పాల్గొంటూ దేవుని వాక్యం వింటున్నప్పుడు అవి నిన్ను తాకుతూ ఉంటాయి. అది నీ జీవితాన్ని మారుస్తుంది. అప్పుడు కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా నువ్వు కలవరపడవు. ఆ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నీకు శక్తినిస్తుంది.